Yes, sir. Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారు, మరి జర్మయ్య గారు రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురానయున్నాం. Remember, the book of Romans was written by Paul in AD 56 or 57 from Corinth, and he was telling them that he longed to see them. ఈ రోమా పత్రిక అన్నటువంటిది అపోస్తులైనటువంటి పౌలు కొరింథ పట్టణము నుంచి రచించాడు. క్రీస్తు శకము 56 లేక 57 మధ్యములో ఆయన రచించాడు. రోమా సంఘాన్ని చూడాలి అన్నటువంటి యొక్క ఉద్దేశము కలిగి ఉన్నట్టు చూస్తాం. This book is written not to unbelievers so that they might learn how to get eternal life, but to believers who were known for their faith. ముఖ్యంగా ఈ యొక్క పుస్తకం అనేటువంటిది అవిశ్వాసులకు రచించినటువంటిది కాదు. వారు విశ్వసించి నిత్య జీవము పొందటం దానికి కాదు. ముఖ్యంగా విశ్వాసులకు రచించబడినటువంటి యొక్క విషయం. Now, we saw last week that many call Romans the Roman road and show different verses of how someone receives eternal life. నిత్య జీవాన్ని గురించి ఎట్లా ఇతరులు పొందగలరు అనేటువంటి యొక్క విషయము గతసారి మనము రోమా రోడ్ గురించి, రోమా మార్గాన్ని గురించి వేరే వాళ్ళు వేరే వేరే విధంగా వ్యాఖ్యానించేటువంటి యొక్క విషయాన్ని చూశాం. But we'll see that there is a different Roman road, that is one where he's writing to believers who already have eternal life, and he's telling them how they can live a life that glorifies God by walking according to the Spirit. ఇక్కడ వ్యత్యాసమైనటువంటి మరి యొక్క రోమా మార్గాన్ని గురించి మనము చూస్తాము. పౌలు భక్తుడు ఇంతకు ముందే నమ్మి రక్షణ నిత్య జీవము పొందినటువంటి వారికి ఆయన రచిస్తూ ఆ విజయవంతమైనటువంటి యొక్క జీవితము ఎలా జీవించాలో అన్నదాన్ని రాస్తూ ఉన్నాడు. And we're going to see that as we look at the thematic statement here today, chapter 1, verses 16 and 17. సో ముఖ్యంగా మనము చాలా అద్భుతమైనటువంటి యొక్క స్టేట్మెంట్ వచనాలు మనం చూస్తాము. మొదటి అధ్యాయము 16-17 వచనాల్లో. Now, after that thematic statement, notice that we have the body of the book from 1:18 to 15:13. తర్వాత మనము థీమిస్టిక్ స్టేట్మెంట్ లేకపోతే వచనాల తర్వాత మొదటి అధ్యాయము 18 నుంచి చివరి వరకు మనము చూస్తాం. Then notice how this book is set up. First of all, we have the bad news where God's wrath is against all humanity who sins against him. ఎవరైతే దేవునికి విరుద్ధంగా పాపము చేస్తారో వారి గురించి మొట్టమొదటిగా చెడు వార్త అనేటువంటిది మనము చూస్తాం. And since all of us sin, we have no hope, but there is a righteousness, a hope that's the good news in faith in Jesus Christ. అయితే యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచుట ద్వారా నిరీక్షణ, ఆ నిత్య జీవము అనేటువంటిది కలిగి ఉన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. But just because we are declared righteous by believing in Jesus does not mean that we will live a righteous life. యేసు క్రీస్తులో మనము నీతివంతులమని తీర్పు తీర్చబడినందుకు మాత్రమే మనము నీతికరమైనటువంటి యొక్క జీవితము జీవిస్తాము అన్నటువంటిది కాదు. In order to do that, to gain spiritual victory that is pleasing to God, we need to walk by the Spirit and not by the flesh. సో మనము విజయవంతమైనటువంటి యొక్క జీవితాన్ని, ఆత్మీయమైన విజయాన్ని పొందటానికి మనము పరిశుద్ధాత్మ చేత మరి నడిపింపు పొందాలి. Then we will see that God is still going to be faithful to Israel despite Israel's unfaithfulness.
ఇశ్రాయేలు ప్రజల యొక్క అపనమ్మకాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళ పట్ల నమ్మకంగా ఉండటం అన్నటువంటిది ముఖ్యంగా చూడగలుగుతాం. Then Paul will conclude by saying, living in spiritual victory in our fleshly bodies is going to display God's will on this earth now. సో ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించటం అన్నటువంటిది శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని తృణీకరించి జీవించటం అన్నటువంటిది ముఖ్యంగా దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అది ఈ లోకములో సాధ్యపడేటువంటి యొక్క విషయమై ఉంటూ ఉన్నది. Now, last week we talked a lot in the introduction about a misunderstanding of the purpose of the book of Romans will lead to a misunderstanding of its intentions. సో మనము గతసారి యొక్క ఇంట్రడక్షన్ లో ముందు మాటలో చాలా విషయాలు మనము మాట్లాడాము. ముఖ్యంగా చాలా మట్టుకు కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవటం అనేటువంటిది, వ్యాఖ్యానించటం అన్నటువంటి యొక్క విషయాలను మనము ప్రస్తావించాము. Likewise, a misunderstanding of the thematic statement will lead to a misunderstanding of Romans. సో ముఖ్యంగా ఆ థీమిక్ స్టేట్మెంట్ అన్నటువంటిది ముఖ్య అంశాన్ని గురించినటువంటి యొక్క వచనాలను తప్పుగా అర్థం చేసుకోవటం అన్నటువంటిది రోమా పత్రికను తప్పుగా అర్థానికి నడిపించగలిగినటువంటి యొక్క విషయం. So let's read Romans chapter 1 verses 16 and 17, please. మనము రోమియోలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Okay, so the first thing we see is in the first clause, Paul says he is not ashamed of the gospel of Christ. మొట్టమొదటిగా పౌలు అంటూ ఉన్నాడు, సువార్త విషయములో నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. So the first thing we need to understand is what is the gospel or what is the good news, because gospel has different meanings throughout the Bible. సో మనము శుభవార్త అంటే మరి సువార్త అంటే ఏంటి అన్నటువంటిది మనము అర్థము చేసుకోవాలి. బైబిల్ అంతటిలో సువార్త అనేది వేరు వేరే అర్థాలతో కూడి ఉంటూ ఉన్నది. Then we see that it is the power of God. That is, this good news is empowered by God himself. ఈ శుభవార్త అనేటువంటిది దేవుని చేత మరి ప్రభావితము బలముతో కూర్చబడినటువంటిదై ఉంటున్నది. And it gives salvation or deliverance to every believer. ప్రతి విశ్వాసికి రక్షణ లేకపోతే విడుదల అనేటువంటిది కలుగ చేయగలిగినటువంటిది. And then he says, for in it the righteousness of God is revealed from faith to faith. తర్వాత విశ్వాసము నుంచి విశ్వాసానికి నీతి అనేటువంటిది ప్రకటించబడి ఉంటూ ఉన్నది. It concludes with saying the just shall live by faith. ఆ ముగింపులు సారాంశముగా చెప్పగలిగినటువంటిది, సో విశ్వాసి నమ్మకము ద్వారా జీవించగలుగుతాడు. So we're going to look at these very important terms: gospel, power of God, salvation or saved to deliver, righteousness, and just by faith shall live. సో ముఖ్యంగా మనము సువార్త అన్నటువంటిది, శుభవార్త, దేవుని యొక్క శక్తి అయి ఉన్నటువంటి యొక్క విషయాన్ని, మరి నీతికరణ యొక్క విషయాన్ని గురించి, విశ్వాసము ద్వారా జీవించగలిగినటువంటి యొక్క విషయాన్ని గురించి
మనము నేర్చుకోబోతాం. So we can see defining these different terms is going to make us understand what he's talking about in this thematic statement. ఈ యొక్క థీమిస్టిక్ స్టేట్మెంట్ లో పౌలు ఏం మాట్లాడుతున్నాడో ఈ యొక్క పదాల యొక్క అర్థాన్ని మనము గ్రహించినప్పుడు మనకు అర్థం కాగలిగినటువంటిది. Okay, so the first thing we see here is gospel is not a technical term in the New Testament, but simply means good news. ఈ యొక్క సువార్త అనేటువంటిది బైబిల్లో ముఖ్యంగా తాంత్రికమైనటువంటి యొక్క పదము కాదు, కానీ కేవలము సరళము అంటే శుభవార్త అయి ఉంటూ ఉన్నది. Let's turn to Luke chapter 1 and read verse 19. లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతే. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలియజేయుటకు పంపబడి తిని. Okay, so we see that Gabriel is telling that he is bringing glad tidings or good news. ఇక్కడ గాబ్రియేలు చెప్తూ ఉన్నాడు, ఆ శుభవార్త మీకు తీసుకురావడానికి పంపబడి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. Now let's turn down to chapter 2 verses 10 and 11 of Luke. రెండో అధ్యాయము 10-11 వచనాలకు మనము తిప్పుదాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదియే మీ కానువాలు. So notice here we have the good news of Jesus Christ being born. ఇక్కడ యేసుక్రీస్తు జన్మించటంలో శుభవార్తగా మనము చూస్తూ ఉన్నాము. In Matthew 4:23, we won't look at that, but Jesus is going to say, repent, for the good news of the millennial kingdom is coming. సో మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలో మరి దేవుని యొక్క రాజ్యము రాబోతున్నది కాబట్టి ఆయన తట్టు తిరగమని చెప్పటం అనేటువంటిది సువార్త మనము చూస్తాం. All of these are good news, that is gospel. Some of them say glad tidings, but it's the same Greek word. It's good news that this event is going to happen. సో ఇదంతా కూడా గ్రీకు భాషలో మనము గమనించినట్లయితే శుభవార్త అనేటువంటి యొక్క పదము ఇవన్నీ కూడా జరగబోయేటువంటి యొక్క విషయాన్ని గురించి సూచించగలిగినటువంటి యొక్క విషయం. So there's all kinds of good news. If you and I go home and say, hey, honey, I have good news. I got a promotion today at work and we're going to make more money. Everybody's happy, but nobody gets eternal life. సో ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా శుభవార్త చెప్పటానికి మరి ఉంటూ ఉన్నది. నాకు సోదరుడా నాకు ప్రమోషన్ వచ్చేది, నేను ఎక్కువ ఆదాయము లేకపోతే జీతము పొందుతాను అని సంతోషకరమైనటువంటి యొక్క విషయాన్ని చెప్పగలుగుతారు. అయితే ఎవరు కూడా అలాంటి వార్త ద్వారా ఆ నిత్యత్వం అనేటువంటిది పొందనేరరు. So the first thing we need to understand is just because we see the word gospel, it's not talking necessarily about how someone gets eternal life. That's good news also, but there are other good newses besides that. సో సువార్త అనేటువంటిది బైబిల్లో చెప్పబడినప్పుడు
ముఖ్యంగా ఈ నిత్య జీవము పొందటం అనేటువంటి యొక్క విషయము మరి ఉంటున్నది. అది శుభవార్తనే. అయితే ఎల్లప్పుడూ ఆ యొక్క అర్థము కాదు అనేటువంటి యొక్క విషయం కూడా ఉంటున్నది. So, what is the good news here? The good news is that the power of God, or God's resurrection power for salvation, is available to every believer. ఇక్కడ సువార్త శుభవార్త అంటే ఏమిటి అన్నటువంటి యొక్క విషయాన్ని మనము తలపెట్టినట్లయితే ముఖ్యంగా దేవుని యొక్క శక్తి ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయము, విజయవంతమైనటువంటి యొక్క జీవితము కొరకు ఆ శక్తి ఉంటూ ఉన్నది. So this good news is not how God is offering eternal life to someone who believes. This is God offering his resurrection power to people who are already believers. ఈ యొక్క శుభవార్త అనేటువంటిది నిత్య జీవము పొందటానికి అన్నటువంటిది కాదు, కానీ ముఖ్యంగా నిత్య జీవము పొందినటువంటి వారు పునరుత్థానము యొక్క శక్తితో విజయవంతమైన జీవితం ఎలా జీవించాలో ఆ విషయాన్ని గురించినటువంటిది. Now, many people read this, and I think wrongly read this, saying that what God is saying here is the good news is he is offering people the power of God so they don't end up in the lake of fire. సో చాలా మంది ఈ యొక్క లేఖన భాగాన్ని తప్పుగా అర్థము చేసుకోగలుగుతూ ఉన్నారు, తప్పుగా చదవగలుగుతూ ఉన్నారు. ఆ దేవుని యొక్క శక్తి అన్నటువంటిది మరి ఎవరు నరకములో నశించలేరు అన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడుతూ ఉంటాది. Now, why do people think that? Because it says God's power is to salvation for everyone who believes. And whenever we see the term salvation, we automatically think deliverance from lake of fire. సో ముఖ్యంగా ఈ యొక్క రక్షణ అన్నటువంటిది ప్రతి ఒక్కరూ ఆ యొక్క అర్థముతో నరకం నుంచి విడుదల అన్నటువంటి యొక్క విషయాన్ని మరి ప్రస్తావించుకోగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now, the question is, what is the power of God going to save this believer from? సో ప్రశ్న ఏమిటంటే, మరి ఈ దేవుని యొక్క శక్తి దేని నుంచి రక్షించబోతది అన్నటువంటిది. And the answer is in Romans chapter 1, verse 18. Let's read that, please. సో యొక్క ఉత్తరము మొదటి అధ్యాయము రోమా పత్రిక 18వ వచనములో ఉంటూ ఉన్నది. దాన్ని చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విషాదపరిచెను. Thank you. Okay, so what we see here is what God is going to deliver people from is the wrath of God. సో ఇక్కడ మనము చూడగలిగింది ఏమిటంటే, దేని నుంచి దేవుడు రక్షిస్తాడు అంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి దేవుడు రక్షించగలిగినటువంటి యొక్క విషయం. And most people teach here that the wrath of God is the lake of fire. He's going to throw people in the lake of fire who don't believe in his son Jesus. చాలా మంది దేవుని యొక్క ఉగ్రత అంటే నరకం అంటారు, అనుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే యేసు ప్రభువును నమ్మరో వారు నరకములో నుంచి ముఖ్యంగా తప్పించగలిగినటువంటి ఆ ఉగ్రత అన్నటువంటి యొక్క విషయం మాట్లాడతారు. But there's a very big problem with that interpretation. ఈ యొక్క వ్యాఖ్యానముతో చాలా గొప్ప సమస్య ఉంటూ ఉన్నది. This verse doesn't say the wrath of God will be
revealed from heaven against all godliness and holiness. It says it is being revealed right now. సో ఈ యొక్క దుర్నీతి నుంచి విరుద్ధముగా దేవుని యొక్క ఉగ్రత భవిష్యత్తులో మరి బయలుపరచబడుతుంది అన్నటువంటిది కాదు, కానీ ఇప్పటికే దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడి ఉంటున్నటువంటి యొక్క విషయం. That means in AD 56 or 57, when Paul wrote this letter to the Romans, he was saying God's wrath is already being revealed on the earth in time against everybody who is ungodly and unholy to God. సో ముఖ్యంగా అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు శకము 56-57 మధ్యాన ఆయన ఈ పుస్తకాన్ని పత్రికను రచించాడు. ఆ సందర్భములో ఇప్పటికే మరి దేవుని యొక్క ఉగ్రత దుర్నీతి వంతుల మీదను భక్తిహీనుల మీదను అనీతివంతులకు విరుద్ధంగా బయలుపరచబడి ఉన్నదని చెప్తూ ఉన్నాడు. What that means is that wrath is not a future judgment, but something that is happening right now on earth, was happening during the time Paul wrote this, and is still happening against everyone who is ungodly and unrighteous to God. సో ముఖ్యంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ యొక్క ఉగ్రత అనేటువంటిది దుర్నీతివంతుల మీదను భక్తిహీనుల మీదను అనీతివంతుల మీదను మరి ప్రదర్శించబడుతూ ఉన్నది. Now, how is it that they're ungodly and unholy? They suppress the truth, that is, that Jesus is the Christ and he will rule the coming kingdom. They don't tell that truth. They live in their own world. సో ఏ విధంగా దుర్నీతి అన్నటువంటిది అంటే ముఖ్యంగా సత్యమును అనగదొక్కుట అన్నటువంటిది. యేసుక్రీస్తును ముఖ్యంగా నమ్మకుండా సత్యము చెప్పకుండా సత్యమును అనగదొక్కటం అన్నటువంటి యొక్క విషయం. Now, since we live in this world right now in time, we believers are susceptible to God's wrath because it's coming right now. సో ముఖ్యంగా విశ్వాసులమైనటువంటి మనము ఈ రోజుల్లో ముఖ్యంగా రానయ్యున్నటువంటి దేవుని యొక్క ఉగ్రత నుంచి ముఖ్యంగా రక్షింపబడటం అనేటువంటి యొక్క విషయం. But Paul's better news is that Christ's resurrection power is available to believers right now to deliver us from this wrath. ఈ యొక్క ఉగ్రత నుంచి మనము రక్షింపబడటానికి ఈ క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి విశ్వాసులకు లేకపోతే మనందరికీ అందుబాటులో ఉన్నదని పౌలు చెప్తూ ఉన్నాడు. Now, as we saw earlier, Luke 1:19, good news, gospel, is that John the Baptist would be born. లూకా 1:19 మనము చూసిన విధంగా శుభవార్త అంటే స్థానికుడైనటువంటి యోహాను జన్మించబోతాడు అన్నటువంటిది. In Luke 2:10 and 11, we saw the good news was that Christ would be born in Bethlehem, which was prophesied to King David. సో ముఖ్యంగా లూకా 2:10-11 మనము చూస్తాము. ఆ శుభవార్త అంటే యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించగలిగినటువంటిది, అది దావీదునకు వాగ్దానము చేయబడినది లేకపోతే ప్రవచింపబడి ఉంటూ ఉన్నది. In Matthew 4:23, the good news or the gospel is that the millennial kingdom is going to come when Jesus returns. మత్తయి 4:23 మనము గమనించినట్లయితే శుభవార్త అంటే రానయ్యున్నటువంటి 1000 ఏండ్ల పాలన గురించినటువంటి శుభవార్త. All three of these are good news, and all three of them don't talk about how someone gets eternal life. ఈ 3 భాగాలు మరి శుభవార్తనే అయి ఉంటున్నది. అయితే ఈ 3 భాగాలు ఒకరు నిత్యజీవం ఎలా పొందుతారు అన్నటువంటి యొక్క విషయము మాట్లాడటం లేదు. Now,
I'm going to show you how the term saved is a very, very generic term that can have many meanings. ఇక్కడ రక్షణ అనేటువంటి ఒక పదాన్ని అనేక అర్థాలతో కూడినటువంటి ఒక విషయాన్ని నేను చూపించబోతూ ఉన్నాను. So when we talk about being saved, we have to ask, saved from what? Saved by whom? రక్షణ అంటే దేని నుంచి రక్షణ, ఎవరి ద్వారా రక్షణ అన్నటువంటిది తెలుసుకోవాలి. We see in the left side of this slide that a goaltender has saved a goal from being scored by making sure the ball doesn't go in the net. ఇక్కడ మనము ఎడమ తట్టు మనము చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా బంగారుతో ఉన్నటువంటి ఈ యొక్క కాయిన్స్ ముఖ్యంగా నశించకుండా రక్షింపబడినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. No one gets eternal life by this ball being saved. దీని ద్వారా ఎవరు నిత్య జీవము పొందరు. The second or the middle diagram shows a person being saved from drowning with a ring that someone threw them when they were in the water. సో మధ్యలో ఉన్నటువంటి యొక్క చిత్రము మనము చూస్తాము. ఆ నీళ్ళల్లో ఎవరో చక్రాన్ని మరి విసిరివేసినప్పుడు దాని నుంచి రక్షణ పొందటం అనేటువంటి యొక్క విషయాన్ని చూస్తున్నాం. When Peter got out of the boat and walked towards Jesus and then saw the waves were too big and he got frightened and he started drowning, he said, "Lord, save me." పేతురు ఓడలో నుంచి నీళ్ళలోకి దిగి ఆయన నడుస్తూ వస్తూ ఉండగా తర్వాత ఆయన మునిగిపోవటాన్ని చూసి ప్రభువా రక్షించు అని కేక వేశాడు. Now, he wasn't asking the Lord to give him eternal life there. He was saying, "Lord, keep me from drowning." అక్కడ నిత్య జీవాన్ని గురించి రక్షించమని చెప్పటం లేదు, కానీ ఆ నీటి అపాయము నుంచి రక్షించమని ఆయన మొరపెట్టుతూ ఉన్నాడు. Also, when a person takes money to the bank and puts it in the bank, his rupees or his dollars, he is saving money so that he might have be able to use it at a later time. He's not giving that money eternal life. ఒక వ్యక్తి తన డబ్బును తీసుకొని బ్యాంకులో పొదుపు చేసినట్లయితే అది భవిష్యత్తులో మరి ఆపత్కాలానికి ఉపయోగించగలిగినటువంటి విధంగా పొదుపు చేస్తాడు. అయితే ఆ పొదుపు అన్నటువంటిది నిత్య జీవానికి కారణము కానేరదు. So remember, we have to ask ourselves, saved from what? Saved by whom? రక్షణ అనేటువంటిది దేని నుంచి రక్షణ, ఎవరి ద్వారా రక్షణ అన్నటువంటిది మనము అడిగి తెలుసుకోవాల్సినటువంటి యొక్క విషయం. Now, the next part of this theme is God's righteousness or God's justification is always obtained by faith. ఈ యొక్క నెక్స్ట్ మనము ముందు భాగాన్ని మనము చూసినట్లయితే నీతికరణము అనేటువంటిది నీతివంతులుగా తీర్పు తీర్చటం అన్నటువంటి యొక్క విషయము కేవలము విశ్వాసము ద్వారా పొందగలిగినటువంటి యొక్క విషయం. Now, it says the just shall live by faith, but the question is, should it be the just by faith shall live or the just shall live by faith? ఇక్కడ విశ్వాసము ద్వారా జీవిస్తాడు అనేటువంటి యొక్క విషయము ముఖ్యంగా విశ్వాసము నుంచా లేకపోతే విశ్వాసము ద్వారానా అనేటువంటి యొక్క విషయం, నీతివంతుడు ఎలా జీవిస్తాడు అన్నటువంటిది. The reason it says the just shall live by faith is this is how Martin Luther, when he was studying the Bible, thought that it should be, and it has stuck to now. Sorry, sir. Once again. Martin Luther, who was led the Reformation, he believed that these verses with Habakkuk was the just shall live by faith, not the just by faith shall live.
మార్టిన్ లూథర్ గారు మరి సంఘ పునరుద్ధరణ తీసుకొచ్చినటువంటి ఆయన మరి ఆయన ధ్యానములో చదువుతూ ఈ యొక్క విషయంలో నీతివంతుడు విశ్వాస మూలకంగా జీవించు అన్నటువంటి యొక్క విషయాన్ని బట్టి I'm listening to the Zoom meeting. Tell me. They'll tell us tomorrow, maybe by tomorrow evening. We need everyone to mute, please. Yeah. మ్యూట్ చేయాలని మనం చేస్తాము. Thank you. Okay. So what we have here is we have a review of Romans outline. సో ఇక్కడ మనము రోమా యొక్క అవుట్లైన్ మనం ఇక్కడ చూస్తాం. Then we're going to look at Habakkuk 2:4 and see how that is read. తర్వాత మనము ఎలా మనము చదవాలి అనేటువంటి యొక్క విషయాన్ని మనము చూద్దాం. Okay, so the thematic statement, we have the term belief or faith 4 times in verses 16 and 17. ఈ యొక్క థీమిస్టిక్ స్టేట్మెంట్ లో ముఖ్య అంశము యొక్క విషయంలో 16-17 వచనాల్లో నమ్మకము లేకపోతే విశ్వాసం అనేటువంటిది 4 పర్యాయాలు వాడబడినటువంటి యొక్క విషయం మనం చూస్తాం. And we only have the term live or life 1 time. జీవించు లేకపోతే జీవము అనేటువంటిది కేవలము ఒకసారి మాత్రమే ఉంటూ ఉన్నది. Now, in the first section of the body of the book, 118 to 320, there are 63 verses. ముఖ్యంగా మొదటి అధ్యాయము 18 నుంచి మనము 63 వచనాలు మనము చూస్తాము. Belief and live are not used anywhere in that section. ఈ భాగములో విశ్వసించు లేక జీవించు అనేటువంటి యొక్క పదము వాడబడలేదు. In the second section, we have righteousness is available to the unrighteous, that is 47 verses from 321 to 511. ముఖ్యంగా 3:21 నుంచి 5:11 వరకు 43 వచనాలు ముఖ్యంగా అనీతివంతులకు నీతి అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడుతూ ఉంది. Notice in these 47 verses, 25 times the term belief or faith comes up. ఈ యొక్క 47 పర్యాయములు 27 పర్యాయములు 25 పర్యాయములు విశ్వాసము గురించి నమ్మకాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. But only 2 times the term faith or live comes up. 2 పర్యాయాలు మాత్రమే విశ్వాసము జీవించు అన్నటువంటి యొక్క విషయము వస్తూ ఉంది. Now, when we go to the C part of this body, we see that the better news, 97 verses, 512 through 839, we're going to have the term belief only 1 time and life or live 25 times. మూడవ భాగము లేకపోతే సి భాగం అనేటువంటిది 5వ అధ్యాయము 12 నుంచి 8వ అధ్యాయము 39 వరకు మనము చూసినట్లయితే ముఖ్యంగా జీవించు అనేటువంటి యొక్క విశ్వాసము జీవితం అనేటువంటిది 25 పర్యాయములు ఉపయోగించగలుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Why is this important? ఇది ఎందుకు చాలా ప్రాముఖ్యము? Because in the B section, we're going to see that Paul is talking to people about how they receive eternal life through belief or faith in Jesus Christ. It's not how to live the resurrected life. సో ముఖ్యంగా ఈ డి సెక్షన్ అనేటువంటిది మనము గమనించినట్లయితే పౌలు మాట్లాడుతున్నాడు విశ్వాసము ద్వారా ఎట్లా రక్షణ పొందేది అనేటువంటి యొక్క విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పునరుత్థాన సంబంధమైన విజయవంతమైనటువంటి యొక్క జీవితాన్ని గురించి కాదు. But in the C section, the spiritual victory section, belief is only used 1 time
and life or live is used 25 times to show how to live the resurrected life. సో ముఖ్యంగా సి సెక్షన్ లో విశ్వాసము అనేటువంటి యొక్క విషయము ఒక పర్యాయమే మరి ఉంటూ ఉన్నది. జీవించు అనేటువంటిది 25 పర్యాయములో ముఖ్యంగా వాడబడుతూ ఉన్నది. So notice here in section B, this is showing how an unbeliever can become a believer through faith in Jesus Christ. ముఖ్యంగా ఈ భాగములో అవిశ్వాసి విశ్వాసిగా ఎలా మారగలుగుతాడు అనేటువంటిది ఈ యొక్క డి సెక్షన్ లో ఉంటూ ఉన్నది. But the C section, the spiritual victory section, shows how someone can live the resurrected life by walking according to the Spirit, not according to their flesh. ఈ యొక్క సి సెక్షన్ అనేటువంటిది విజయకరమైనటువంటి యొక్క జీవితము, పునరుత్థానము యొక్క శక్తి చేత మరి జీవించబడటము, పరిశుద్ధాత్మను అనుసరించి జీవించటము, శరీరానుసారముగా కాదు అన్నటువంటిది. So instead of saying the just, that is, those justified, shall live by faith, it makes better sense that those justified by faith, that is, those who have been declared righteous through faith in Jesus Christ, have an opportunity to live the resurrected life now. సో ఇక్కడ నీతివంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్నటువంటి యొక్క విషయము, యేసుక్రీస్తులో విశ్వసించినటువంటి వారు విజయవంతమైన ఆత్మీయమైనటువంటి యొక్క జీవితము జీవించగలుగుతారు అనేటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. So Paul is not saying here those justified, declared righteous by God, shall live by faith, which we should, but that's not his point. His point is those who have been justified by their faith in Jesus Christ have an opportunity to live by walking by the Holy Spirit. సో ముఖ్యంగా నీతివంతుడు విశ్వాస మూలకంగా జీవించును అన్నటువంటి యొక్క విషయము, మరి విశ్వాసము ద్వారా ఆ నీతివంతులు పొందటం వాస్తవమే. అయితే పౌలు ముఖ్యంగా చెప్పటం అన్నటువంటి యొక్క విషయము, విశ్వాసము చేత నీతివంతులైనటువంటి వారు విజయవంతమైనటువంటి ఆత్మీయమైనటువంటి యొక్క జీవితము ఆత్మను అనుసరించుట ద్వారా పొందగలుగుతామన్నటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు. And when we walk according to the Spirit instead of according to our flesh, we live in spiritual victory and display God's will. సో మనము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనము జీవించినప్పుడు మరి విజయవంతమైనటువంటి యొక్క జీవితము జీవిస్తాము, దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క జీవితము, దేవుని యొక్క చిత్తమైనటువంటి యొక్క జీవితము అదై ఉంటూ ఉన్నది. Now let's turn back to Habakkuk and read chapter 2 and read verses 1 through 4, please. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనము చదువుకుందాం. వారు యథార్థవరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును, మరియు ద్రాక్షారసము మోసకరము. తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అటివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనులను వశపరుచుకొనుచు సకల జనులను సమకూర్చుకొనును. Okay, so what we see in these first 4 verses is Habakkuk, who is a prophet, is asking God and wondering, God, why are you allowing the wickedness that is going on in Judah, your holy place, to happen? ఇక్కడ హబక్కూకు భక్తుడు ఒక ప్రవక్తగా యూదా దేశములో
జరుగుతున్నటువంటి పాపము, అన్యాయము, అక్రమాన్ని గురించి, దేవా ఎందుకు నీవు ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో నీవు ఈ పాపాన్ని అనుమతిస్తూ ఉన్నావు అని ఆయన అడగటము, ప్రశ్నించటం చూస్తాం. And at the end of these verses, we see it interpreted, but the just shall live by his faith. అయితే ఈ చివరి భాగాల్లో మనము గమనించినట్లయితే నీతివంతుడు విశ్వాస మూలకంగా జీవించును అన్నటువంటి యొక్క వ్యాఖ్యానము మనము చూస్తాం. But God is saying that here those declared righteous, those who believe in God's promise, will survive or be delivered from the Babylonians when they come in. సో ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రవచనాలు విశ్వసిస్తారో వారు విడుదల పొందుతారు, బాబేలు నుంచి రక్షణ పొందుతారు అన్నటువంటి యొక్క విషయం. And what we're going to see here is that God is going to bring his wrath to Judah, and his wrath is going to be in time at that time, but those who have been justified by faith, they will live through this time period. There will be a remnant who will be saved when this wrath comes. సో రాబోయే దినాల్లో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది యూదా మీదికి రానయ్యున్నది. అయితే ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసము ద్వారా ఆ ఉగ్రత నుంచి తప్పింపబడతామో, శేషం అనేటువంటిది, యూదా శేషం అనేటువంటిది రక్షింపబడేటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడి ఉంటూ ఉన్నది. Let's read verses 5 through 11, please, of Habakkuk 2. 5 నుంచి మనము 11 వరకు మనము చదువుకుందాం. హబక్కూకు గ్రంథం. మరియు ద్రాక్షారసము మోసకరము, తనును బట్టి అతిశయించువాడు నిలువడు. అటివాడు పాతాళమంతా విశాలముగా ఆశపెట్టును. మరణమంతముగా ప్రబలినను తృప్తి నొందక సకల జనులను వశపరుచుకొనును. సకల జనులు సమకూర్చుకొనును. తనది కాని దాన్ని నాక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొను వారికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యము సమేత ఎత్తుదురు కదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు. నిన్ను హింస పెట్టుబోవారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నువ్వు కొల్లబెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొను వారికి శ్రమ. Okay, thank you. Now, so we see that God declares his intention and says he's going to use Babylon as the instrument of his wrath. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. యూదా జనాంగాన్ని తన యొక్క ఉగ్రతకు సాధనముగా వాడబడేటువంటి యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. Now, in verses 12 and 13 and 14 through 15, Habakkuk wonders why God would use sinful people who practice injustice and idolatry to carry out his wrath. సో ఇక్కడ హబక్కూకు 12వ వచనము నుంచి 14 వరకు హబక్కూకు గాబరి పడటం అనేటువంటిది ఎందుకు దేవుడు ఈ విగ్రహారాధికులను సాధనముగా దేవుడు వాడబోతూ ఉన్నాడు అనేటువంటి యొక్క విషయం. Now, Habakkuk is committed to watch and be a spokesman for God. సో ముఖ్యంగా ఆ హబక్కూకు భక్తుడు దేవుని యొక్క బూరగా
తన్ను తాను వాడబడటము దాని కొరకు అప్పగించబడినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. God told Habakkuk to write his prophecy so the news of his wrath would spread. సో ముఖ్యంగా దేవుడు హబక్కూకును తన శుభ వార్తను ప్రకటించబడటానికి అడుకోబడటం అనేటువంటిది చూస్తాం. Although God's wrath was set, the just by faith would live through his wrath. నీతివంతుడు విశ్వాస మూలకంగా జీవించును అన్నటువంటి యొక్క విషయాన్ని మరి చెప్పబడుతూ ఉన్నది. Those just by faith Romans, the believers, had available to them a deliverance from God's wrath that was going to come. సో రానయ్యున్నటువంటి ఉగ్రత నుంచి మరి దేవుని యొక్క రక్షణ అనేటువంటిది అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మరి ప్రస్తావించబడి ఉంటూ ఉన్నది. So the word wrath in Greek is orge. It's used 34 times in the New Testament. గ్రీకు ఉగ్రత అనేటువంటిది ఆర్గో అనేటువంటి యొక్క విషయము 36 పర్యాయములు కొత్త నిబంధనలో వాడబడినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. 2 times it is used the wrath of AD 70. 2 పర్యాయములు క్రీస్తు శకము 70 గురించినటువంటి యొక్క విషయము వాడబడి ఉంటూ ఉన్నది. That is when God allowed Jerusalem to be destroyed by the Romans because they rejected Jesus as the Christ. యేసుక్రీస్తును రక్షకుడిగా వారు తునీకరించినందుకు దేవుడు రోమియులను దేవుడు నాశనము చేయటానికి యెరూషలేమును నాశనము చేయటానికి వాడగలిగినటువంటి ఒక విషయం. 7 times it's used in the sense of human anger. That is where people get angry at someone else. ఇక్కడ మానవ కోపాన్ని గురించి అంటే మానవుడు వేరే వాళ్ళ పట్ల కోపపడేటువంటి ఒక విషయాన్ని గురించి 7 పర్యాయములు కొత్త నిబంధనలో వాడబడి ఉంటూ ఉన్నది. Notice in James 1:19 and 20, the last one there, remember this is be quick to listen, slow to speak, slow to wrath or anger. సో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము 20వ వచనములో మనము చూస్తాం. మరి కోపించుటలో నిదానమించటం అన్నటువంటి యొక్క విషయం. 5 uses are in the tribulation, that is the 7-year period after the church is raptured. మహాశ్రమల కాలాన్ని గురించి 5 పర్యాయములు సంఘము ఎత్తబడిన తర్వాత వాడబడేటువంటి యొక్క విషయాన్ని గురించి వాడబడి ఉంటూ ఉన్నది. 4 more uses in the Great Tribulation, that is the last 3.5 years of the 7-year tribulation. ఈ శ్రమల కాలాన్ని గురించి 5 పర్యాయములు, మహాశ్రమల కాలం అంటే 3.5 సంవత్సరము దాని గురించి 4 పర్యాయములు వాడబడి ఉంటూ ఉన్నది. 4 uses of wrath are against unbelievers who live on the earth right now. సో ముఖ్యంగా అవిశ్వాసులు ఆ సందర్భంలో జీవించగలిగినటువంటి వారి విషయములో 4 పర్యాయములు వాడబడి ఉంటూ ఉన్నది. Now, this next one is very important. This is believer or unbeliever's life on earth can see God's wrath. Notice all 3 of these are in the book of Romans. సో ఇక్కడ విశ్వాసులు కానీ అవిశ్వాసుల గురించి కానీ ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత ప్రస్తుతము ఈ భూమి పైన ఉన్నటువంటి యొక్క జీవితాన్ని గురించినటువంటి యొక్క విషయము అది 3 పర్యాయములు వాడబడి ఉంటూ ఉన్నది. ఆ 3 పర్యాయాలు కూడా రోమా పత్రికలో వాడబడినటువంటి యొక్క విషయము చూస్తాం. Paul is telling Romans, the Roman believers, that God's wrath can even affect believers right now if they walk according to the flesh instead of according to the Spirit. పౌలు చెప్తూ ఉన్నది విశ్వాసులైనప్పటికీ కూడా దేవుని యొక్క ఉగ్రత మరి తాకగలిగినటువంటిది ప్రస్తుత లోకములో వాళ్ళు శరీరానుసారంగా జీవించినప్పుడు ఆత్మానుసారంగా జీవించకుండా.
Then we see at the present time, God's wrath is being used as we saw in Romans 1:18. ఆ ప్రస్తుత సమయం అనేటువంటిది రోమా పత్రిక 1:18లో ఒక్క పర్యాయము వాడబడినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Then we have an additional 5 uses of God's wrath in Romans, but we don't know what time he's talking about. ఆ, హలో అదనపుగా 5 పర్యాయాలు రోమా పత్రికలో వాడబడినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాము. అది ఏ సందర్భము ఏ సమయం అనేటువంటిది మనకు తెలియనటువంటి యొక్క విషయం. Then we see that God's wrath was used in the past 3 times. Once in Romans with the Jews, in Hebrews 2 times. 3 పర్యాయములు గత కాలాన్ని గురించి వాడబడినటువంటి యొక్క విషయము రోమా 9:22లో మరి యూదుల గురించి, అటు తర్వాత ఇబ్రియా పత్రికలో 2 పర్యాయములు వాడబడినటువంటి యొక్క విషయం. So what can we conclude by this? God's wrath, it always refers to end time, that is on this earth. It's never a future judgment at the lake of fire. సో ఈ యొక్క ముగింపులో సారాంశము దేవుని యొక్క ఉగ్రత అంటే ముఖ్యంగా ఈ యొక్క భౌతికమైనటువంటి జీవితాన్ని గురించి, ఈ లోకానికి సంబంధించినటువంటిది. భవిష్యత్తు దేవుని యొక్క ఉగ్రత అంటే నరకాన్ని గురించినటువంటిది కాదు. And it's always a consequence of human sin on this earth. It's not about a future judgment. ఇది ముఖ్యంగా మానవుని యొక్క పాపాన్ని గురించినటువంటి యొక్క ఉగ్రత, భవిష్యత్తు తీర్పును గురించినటువంటిది కానేరదు. Now, the next term we need to look at is the term sozo, or save, or soteria, salvation. మళ్ళా మనము అదనపుగా మరి యొక్క పదాన్ని మనము చూస్తాము, విడుదల అనేటువంటి యొక్క విషయము. సొటీరియా ఇలా గ్రీకు భాషలో రక్షణ అన్నటువంటి యొక్క విషయం. This term, either zozo or soteria, is used 155 times in the New Testament. ముఖ్యంగా కొత్త నిబంధనలో ఈ పదము 155 పర్యాయములు వాడబడినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. 53 times it's used as deliverance or being saved from sickness or death. రోగము నుంచి, మరణము నుంచి విడుదల గురించినటువంటి యొక్క విషయము 53 పర్యాయాలు వాడబడి ఉంటూ ఉన్నది. One time in Jude 1:5, it's used as Israel is delivered, God delivers them from Egyptian bondage. ఒక్క పర్యాయము యూదా పత్రికలో మరి వాడబడినటువంటి యొక్క విషయము ఐగుప్తు బానిసత్వము నుంచి విడుదల చేసినటువంటి ఇశ్రాయేలు వారి యొక్క విడుదల గురించి. 12 times will be God delivering Israel into the millennial kingdom. 12 పర్యాయములు రానయున్నటువంటి 1000 ఏండ్ల యొక్క పాలన నుంచి రక్షించబడేటువంటి యొక్క విషయము వాడబడి ఉంటూ ఉన్నది. Now, 10 times it's going to be health at the Bema seat. 10 పర్యాయములు బీమా సీటు అన్నటువంటి యొక్క విషయములు మరి వాడబడేటువంటి యొక్క విషయం, తెల్లని సింహాసనం అన్నటువంటిది. One time it will be saved from AD 70 in Acts 2:40. ఒక్క పర్యాయము క్రీస్తు శకము 70 నుంచి రక్షించగలిగినటువంటి యొక్క విషయము అపోస్తుల కార్యము 2:40లో మనము చూస్తాం. In 7 times, God uses the rapture to deliver the church from the tribulation period. మహాశ్రమల నుంచి సంఘాన్ని రక్షించగలిగినటువంటి, సంఘము ఎత్తబడేటువంటి యొక్క విషయాన్ని గురించి 7 పర్యాయములు వాడబడి ఉంటూ ఉన్నది. 2 times in Jesus' second coming. 2 పర్యాయములు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి.
20 times on the Bema seat. 20 పర్యాయములు బీమా సీటును గురించి ధవళ విషయాన్ని గురించి తెల్లని సింహాసనాన్ని గురించి. Now notice that 28 times in the New Testament it is used on how to get eternal life. So there is that use, but it's only 18% of the time. సో 28 పర్యాయములు నిత్య జీవము ఎలా పొందాలి అనేటువంటి నిత్య జీవాన్ని గురించినటువంటి ఒక విషయము మాట్లాడబడుతూ ఉంది. Conclusion is that most times that it's used, salvation is deliverance from physical death, not from the lake of fire. సో ముఖ్యంగా నరకము నుంచి తప్పింపబడేటువంటి ఒక విషయము కాదు అన్నటువంటి ఒక విషయము వాడబడినటువంటి ఒక విషయాన్ని చూస్తాం. Now, this, remember, we looked at Romans chapter 5, verse 9 and 10 last week. Let's reread that. సో రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణ ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా Just 5, 9, and 10. Yeah. Okay, now notice here, those who are justified by Christ's death, that is, we believed and we were justified for what Jesus did on the cross, can much more, that's a different thing, be saved from God's wrath. ఇక్కడ యేసుక్రీస్తు కల్వారి సిలువలో మన పట్ల జరిగించినటువంటి ఒక విషయము, ఆయన మరణము నుంచి నీతివంతులుగా విశ్వాసము ద్వారా నీతివంతులుగా తీర్చబడినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. So don't just be satisfied that we are justified by God's death. We need much more to look that we can live, be saved from his wrath on this earth by living the resurrected life. సో మనము దేవుని యొక్క మరణము ద్వారా నీతివంతులుగా తీర్చబన్నామనేటువంటిది అందులో మనము తృప్తి చెందకుండా ముఖ్యంగా ప్రస్తుత దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము రక్షణ పొందాలి అనేటువంటి ఒక విషయము నేర్చుకుంటూ ఉన్నాం. Now, as believers, we are reconciled to God through his death on the cross. That's how we're re-reconciled to him. ఆయన కల్వారి శిలువ యొక్క మరణము ద్వారా దేవునితో మనము సంధానపరచబడి ఉంటూ ఉన్నాం. But that's not enough. We should be much more be looking how we can be saved or delivered by living the resurrected life. అయితే మనము పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క జీవితము జీవించుట ద్వారా ఎలా మనము రక్షణ పొందాలి అనేటువంటి యొక్క విషయము మరి చూపించబడుతూ ఉంది. Now, the life that we're looking at here is not just the physical or existence life that was in Habakkuk. Remember, God told Habakkuk that those who were justified by faith would live through the wrath that came from Babylon. అక్కడ ముఖ్యంగా హబక్కూకు ప్రవక్తతో మాట్లాడుతూ ఉండగా ఆ శరీర సంబంధమైన భౌతికమైనటువంటి రక్షణ గురించి కాదు, కానీ నీతివంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్నటువంటిది బాబిలోను నుంచి రానయున్నటువంటి ఉగ్రత నుంచి రక్షింపబడేటువంటి ఒక విషయాన్ని కూడా ప్రస్తావించబడి ఉంటూ ఉన్నది.
Paul is capitalizing on that idea in saying, just as God's wrath was in Judah when Babylon came in, God's wrath is all over right now on this earth because people suppress the truth. సో ముఖ్యంగా ప్రజలు సత్యాన్ని అనగదొక్కారు కాబట్టి బాబులోను నుంచి రానయ్యున్నటువంటి వచ్చేటువంటి యొక్క ఉగ్రత అన్నటువంటిది అంత మాత్రమే కాదు, కానీ ప్రస్తుతము దేవుని యొక్క ఉగ్రత లోకమంతటి పైన ఉన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తూ ఉన్నాడు పౌలు. But those who live a resurrected life, that is, walk according to the Spirit that's indwelling in us right now, can live a life that's pleasing to God, even though our bodies are dead. సో మన యొక్క దేహాలు మృతం అయినప్పటికీ కూడా ముఖ్యంగా విశ్వాస మూలంగా జీవించటం అనేటువంటిది ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క విషయం. In the spiritual life section, 3 times in chapter 7, Paul is going to say he was dead. సో 3 పర్యాయములు ఆత్మీయమైనటువంటి యొక్క భాగము యొక్క విషయములో ఆయన మరణించినటువంటి యొక్క విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Now, it's not that he was physically dead. It's not that he was going to be thrown in the lake of fire 3 times. He's saying that at this time, as a believer, because he was legalistic, he was not living a life that was pleasing to God. సో ముఖ్యంగా ఆయన శారీరకంగా మరణించాడు అన్నటువంటిది కాదు, నరకములో త్రోసివేయబడినాడు అన్నటువంటిది కాదు. మరి చట్టపరంగా ఆయన మరి దేవునికి ఇష్టమైనటువంటి విధంగా జీవించకపోవటం అనేటువంటి యొక్క విషయము మాట్లాడుతూ ఉన్నాడు. Paul wants the Roman believers to live a life that is pleasing to God by walking in the Spirit. ఆత్మానుసారంగా నడుచుకొని దేవునికి ఇష్టమైనటువంటి యొక్క జీవితము జీవించమని పౌలు భక్తుడు రోమీలకు రాసి చెప్తూ ఉన్నాడు. Okay, so let's just review, because we've had a lot of technical issues. Let's review what we learned today. సో మనము నేర్చుకున్నటువంటి యొక్క విషయము చాలా తాంత్రికమైనటువంటి సమస్యలతో మరి ఉంటున్నప్పటికీ వీటన్నిటిను మనము పునరావర్తించుకుందాం. First of all, the term gospel is a term in the book of Romans that is good news that deliverance from God's wrath is available to believers. మొదటిగా శుభవార్త అన్నటువంటిది అది మంచి వార్త. అది దేవుని యొక్క ఉగ్రత నుంచి విశ్వాసులు రక్షణ పొందటానికి, విడుదల పొందటానికి అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయం. The second thing is wrath in Romans is God's displeasure with humanity in time right now. It's not the lake of fire. రెండోదిగా ఉగ్రత అన్నటువంటిది ప్రస్తుత యొక్క లోకములో దేవుని యొక్క ఉగ్రత ఉన్నటువంటి యొక్క విషయము భవిష్యత్తు నరకాన్ని గురించినటువంటి యొక్క విషయము కాదు. The third term, sozo, or being saved, is never from eternal judgment in the book of Romans. It's always in time. సో ముఖ్యంగా రక్షణ అనేటువంటిది ఇది భవిష్యత్తు నరకము నుంచి కాదు, కానీ ఆ యొక్క రానయ్యున్నటువంటి యొక్క న్యాయ తీర్పు యొక్క విషయం. And we see that salvation is deliverance from God's wrath. ఈ రక్షణ అనేటువంటిది దేవుని యొక్క ఉగ్రత నుంచి అనేటువంటి యొక్క విషయము మనము చూశాం. We see that justification is to be declared righteous by faith. We are declared righteous to God. సో మనము నీతివంతులుగా తీర్చబడటం అన్నటువంటిది విశ్వాసము ద్వారా మనము తీర్చబడి ఉంటూ ఉన్నాం. When they use deliver, it's also being saved. It's deliverance from God's wrath. యొక్క విడుదల అనేటువంటి యొక్క విషయము వాడబడినప్పుడు
దేవుని యొక్క ఉగ్రత నుంచి విడుదల గురించి మాట్లాడుతూ ఉంది. And live is always walking according to the Spirit. That is, live a life that's pleasing to God in this evil world. ఆ జీవించటము అనేటువంటి యొక్క విషయము మరి ముఖ్యంగా ఈ పాప లోకములో దేవునికి ఇష్టమైనటువంటి యొక్క జీవితము జీవించటము అన్నటువంటి యొక్క విషయం. Now, many of us have been taught that these words mean different things, so it's going to take some time to get used to, and we will review it over and over and show you in the text how it better fits than the old Roman road. ముఖ్యంగా చాలా మంది నానా రకాలుగా మరి ఈ యొక్క పదాలను ఉపయోగించి ఉంటూ ఉన్నారు. అయితే పాత రోమా మార్గము కంటే మరి ఏ విధంగా ఈ రోమా పత్రిక పదాలను మనము వాడటములో మంచి అర్థాన్ని ఇవ్వగలుగుతాది అనేటువంటిది మాటి మాటికి మనము ఉపయోగించుకుంటాం. I encourage you to be patient and be open to what God has to show as we go through this. Then we can talk about each section as we go. మనము ప్రతి భాగాన్ని మనము మాట్లాడుకుందాం, ఓపికతో సహనముతో మనముందాం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, thank you for the gift of this day and the gift of the opportunity to study the book of Romans as Paul intended his believers to understand it. పరలోకమందున్న తండ్రి, ఈ దినానికి బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ యొక్క రోమా పత్రిక యొక్క ధ్యానానికి బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. పౌలు రోమీయులను ఉద్దేశించి ఆశించినటువంటి యొక్క విషయాన్ని మేము అర్థం చేసుకోగలిగినటువంటి విధానానికి బట్టి నీకు వందనాలు. Many of us have learned and taught Romans in a different way, and we just pray that we would be open to understanding what Paul intended his original believing Roman people to understand. చాలా మంది నానా విధాలుగా రోమా పత్రికను మాట్లాడి ఉంటూ ఉన్నారు, బోధించి ఉంటూ ఉన్నారు. ప్రభువా మా మనోనేత్రాలను వెలిగించండి. పౌలు భక్తుడు రోమీల యొక్క విషయంలో ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో అలాంటి ఉద్దేశాన్ని ఎరిగి జీవించటానికి సహాయపడమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you, and we will see you next week. Amen. Praise Lord. Praise Lord. Thank you, sir. Thank you. Thank you, sir. Praise Lord. Praise Lord.